నేను ఒక అమ్మాయిని రేప్ చేస్తా ఇప్పుడు. ఆ. ఇప్పుడు ఇది ఎవరి తప్పు? నేను చంపుతున్నా అని మీరు చంపండి సార్. ఆ! నేనే చంపుతున్నా అని మీరు చంపండి. కత్తితోటి పొడుస్తురు కదా, అవును. నేనే పొడుస్తున్నా అని అనుకొని ఎరుకతోటి పొడవండి. అప్పుడు మీకు కర్మ అంటుకోదు. అంటుకోదు. ఎందుకంటే మీ ఇప్పుడు ఇది తింటే ఎన్ని మటర్లు అయితే మీకు అర్థం వినండి, కావట్లా. కానీ మీరు పొడుస్తున్నా అన్నప్పుడు మీరు పొడవలేరు. ఓకే. అవును సార్, నేను చంపుతున్నా అని మీరు అనుకోగలుగుతారు కదా, పోలేరు. అంటే నేను చేస్తున్నా, నేను ఒక వ్యక్తిని చంపుతున్నా అని అంటాను కదా, మీరు అనుకున్నప్పుడు మీకు ఆ బాధ కలుగుతుంది, మీరు చేయలేరు. ఆయన కర్మలో మీ ముందుకు వచ్చిన నేచర్ చూసుకుంటుంది, కానీ అప్పుడు మీరు నేచర్కి అప్పచెప్తారు ఆ బాధ్యతను. చేయలేరు. ఓకే. ఇప్పుడు అంతేనా సార్, రోడ్డు మీద మీరు ఒక వ్యక్తిని హింసించండి, చేయలేరు. ఎరుక ఉన్న వ్యక్తి ఎప్పుడు చేయలేడు. కర్మలో ఉన్నప్పుడు ఈయన కర్మకు ఆయన కర్మకు ఇంటర్లింక్ అయినప్పుడే అది జరుగుతుంది. అవును సార్, జరుగుతుంది. నేనేమంటున్నా, మీరు అన్న ప్రకారమే జరిగింది, ఇంటర్లింక్ అయింది. ఒక అమ్మాయిని నేను రేప్ చేసి వేయాలనేది రాసి పెట్టింది, రేప్ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవును సార్, అంటుకుంటుంది. మీ మనస్సు ఉన్నది, మీరు చేసిరు కదా, ఫలితం అంటుకుంటుంది. నేను చేయలేదు అని అనుకున్నప్పుడు, అంటే నేను పాత్రధారు, అది ఆమె కర్మ, ఇది నా కర్మనా? ఆమె కర్మ, ఇది మీ కర్మ, రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి సార్. కర్మ ఇంటర్లింక్ అయినప్పుడు మీరు ఎప్పుడైతే మనసు రిసీవ్ చేసుకుంటుందా, తృప్తి ఎందుతురా లేదా, సో మీరు ఆ తృప్తిగా అనుభవం కాదు జరగాలి. తృప్తిగా కాదు, అనుభవంగా జరిగితే కర్మ అంటుకోదు. అంటే అది ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు దాన్ని కొంచెం సూక్ష్మంగా దీని భాషలో మనం ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో నేను శరీరాన్ని కాదు, తన ఈ అనుభవాన్ని పొందడానికి తను వచ్చింది, ఆ అనుభవాన్ని తీర్చడానికి నేనున్నా అని అనుకున్నప్పుడు కర్మ అంటుకోదు. అనుభవం, మూలంలో అనుభవం. నేనేమనుకుంటున్నా అంటే పోలీసులకు తెలియకపోతే నా కర్మ అంటుకోదు, తెలిసిందంటే లేదు సార్. ఇక్కడ చూస్తాగానే యూనివర్స్ శక్తి ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మన లోపల ఈథర్ ఉంటుంది, ఈథర్లో అనువున రికార్డ్ అవుతుంది సార్. అవునా? బ్లాక్ బాక్స్ ఉంటుంది అని. ఇప్పుడు మనకి హెలికాప్టర్ ఉంటుంది కదా సార్, హెలికాప్టర్ లో కాక్ పిట్ అని ఉంటుంది కదా, అంటే అది ఒకవేళ పేలిపోయినా సంభాషణ, అదే బ్లాక్ బాక్స్ అది అంతా రికార్డ్ అవుతుంది కదా. సో మన లోపల ఒక ఈథర్ ఉంటుంది. ఈథర్ అంటే శబ్దం, అందులో మొత్తం రికార్డ్ అవుతుంది. కర్మశేషం మొత్తం స్టోరేజ్ అయి ఉంటుంది, జన్మల కర్మశేషం మొత్తం ఉంటుంది. అందుకనే మాంసారం భుజించిన వాళ్ళకు ఆధ్యాత్మిక సత్యం అస్సలే అర్థం కాదు. ఎందుకంటే సత్యాన్ని చూడాలంటే మాంసారం నుంచి బయటపడితే 100 జన్మల తపస్సు చేస్తే ఎంత ఫలితమో మాంసాహారం తినని వ్యక్తికి అంత ఫలితం వస్తుంది. అంటే మాంసాహారం తినడం వల్ల సత్యాన్ని చేరుకోలేడు. భక్తి మార్గంలో ఉండొచ్చు కానీ సత్యాన్ని చేరుకోలేడు, సత్యాన్ని చూడలేరు, ఆ జ్ఞానం అందదు. ఓకే, మరి దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను. ఓకే సార్. ఇప్పుడు మన గౌహతిలో అమ్మవారు ఉంటారు, ఎవరు, మన కామాఖ్య అమ్మవారు. అక్కడ ఆలయంలో గోవధ చేస్తారు, దున్నపోతుని బలిస్తారు. అట్లాగే ప్రసాదంగా మాంసం కూర పెడతారు. అక్కడ ప్రసాదమే మాంసం. అంటే కొన్ని ఏరియాల ఆచారాలు పద్ధతులు ఉన్నాయి కానీ ఇంకోటి మన గ్రామ దేవతలకు మనం మొదటి నుంచి, ఇప్పుడు కాదు, తరతరాలుగా గ్రామ దేవతలకు మనం బలిలో ఇస్తుంటాం, బలి నైవేద్యాలే సమర్పిస్తుంటాం. ఈ మధ్యలో ఇంకే ఎక్కువైంది. సో బలి అంటే దాని అర్థం కాదు సార్. ఇప్పుడు పిల్లి ఉన్నా సార్, పిల్లి భయానికి సంకేతం. అంటే మన లోపల భయాన్ని బలి ఇమని, అంటే మన దున్నపోతు అంటుంది కదా సార్. దున్నపోతులు ఎందుకంటే మన లోపల బద్ధకాన్ని బలి ఇవ్వాలి అని. అంటే శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది సార్. దాన్ని మూలాన్ని వివరించలేక కాలక్రమంలో రకరకాలుగా డైవర్షన్, అంటే తప్పుడు దారి పట్టినాయి సార్. సో ఏ జంతు హింస ఏ దేవత ఒప్పుకోదు. సో జంతు హింస ఉన్నది అంటే అక్కడ భగవంతుడు లేనంటే అంతే. భగవంతుడు ఎక్కడ ఉంటుంది సార్? అహింస పరమో ధర్మ. ఎక్కడ అహింస ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అంతే సార్, సింపుల్, ఏం లేదు. అహింస ఉన్నది అంటే భగవంతుడు ఉన్నట్టే, ధర్మం ఉన్నట్టే. ఎక్కడ హింస ఉందో అక్కడ ధర్మం ఉండదు, భగవంతుడు అసలే ఉండడు. ఓకే, సో నాన్ వెజ్ మానేయాలి అందరూ, అంటే సత్యాన్ని చేరుకోవాలి, మోక్షాన్ని పట్టుకోవాలి. ఆ చేరాలంటే అంటే శాస్త్రం ప్రకారం అదేలేండి, మీరు చెప్పేంత శాస్త్రమే కదా, మీరు దాన్ని మాకు వివరిస్తే. అంటే మూలాన్ని చేరుకోవాలంటే మనసు అంత ఇబ్బంది ఉంటుంది సార్. సో అందుకనే జన్మ పరిణామాలు. ఇప్పుడు ఒక గొర్రెను కోసిన తర్వాత గొర్రెకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని జన్మలు దాటాల్సి ఉంటుంది.
అంటే మన సత్యాన్ని చేరుకోవాలంటే ఆ, అంటే ఆ చక్రంలో ఉంటుంది సార్, జీవిత చక్రం అట్లా ఉంటుంది. అంటే అట్లా చెప్తారు అవన్నీ. అదేలే. సో మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని చేరుకోవాలంటే సంకల్ప బలంతో సాధన చేస్తే తప్ప ఉమ్, మనం సత్యాన్ని అందుకోలేము, భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. చేసుకోలేము. కరెక్ట్. నేను ఇంతకుముందు అన్న ప్రశ్నకి ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది. సార్ నేను ఎంతో మంది సత్పురుషులను సత్సాంగత్యం పొందినా నాకేం అర్థం కావట్లేదండి అని నేను ఇంతకుముందు ఒక మాట అన్నా మీతో. అవును సార్, బహుశా నాన్ వెజ్ వల్లనే అయి ఉంటుందా? అవును సార్, మొత్తం తమోగుణం పేరుకపోయి చేసుకోలేరు. చేసుకోలేరు. అంటే ఇప్పుడు ఉన్నా కూడా భగవంతుడు అర్థం కాదు సార్. సార్ సింపుల్ ఒక్కటే అర్థం చేసుకోండి, భగవంతుడు సర్వాంతరంలో నిక్షిప్తమై ఉన్నాడు. ఇప్పుడు అన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుంది? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటుంది. అంటే నేను ఆత్మను అన్ని జీవులలో ఉన్నా, అంటే అన్ని భూతములలో ఉంటాను, లోపల ఉన్నా అన్నాడు. ఇప్పుడు హనుమంతుడు ఎక్కడ చూపించిండు రాముని అంటే లోపల చూపించిండు. ప్రతి ఒక్కరికి ఏం తెలుసు సార్? భగవంతుడు లోపల ఉన్నానని తెలుసు, కానీ బయట ఎక్కడే ఎతుకుతుండు మనిషి? బయట గుళ్ళల్లో గోపురాల్లో ఎత్తుకుతున్నారు. కానీ తెలియని మనిషి వాళ్ళని ఉన్నారా? భగవంతుడు లోపల ఉన్నాడని తెలియని మనిషి వాళ్ళని ఉన్నారు సార్? అందరికీ తెలుసు లోపల ఉన్న భగవంతుడు లోపలనే ఉన్నాడని తెలుసు, కానీ వెతకడం ఎక్కడ వెతుకుతారు సార్? ఓకే, ఇంతే తేడా. రైట్. ఈ నాన్ వెజ్ సంబంధించి ఒక చివరి ప్రశ్న సార్. ఇప్పుడు సృష్టి చక్రం ఉంది, ఆహార చక్రం ఉంది. ఆహార చక్రంలో ఒక జీవి ఇంకొక జీవిని చంపడం అనే దాని మీదనే సృష్టి చక్రం, ఆహార చక్రం ఆధారపడి ఉంది. ఇది ఇప్పుడు కాదు, మన సృష్టి మొదలైన దగ్గర నుంచి. అలాంటప్పుడు మీరు వాటిని తినడం తప్పని ఎలా అంటారు మీరు? సార్ అయితే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేసి పడ్డది, అంటే సృష్టించబడ్డది. సో మనము నాన్ వెజ్ అనేది ఇప్పుడు జీవహింస అనేది ఇప్పుడు శృతి మించిపోయింది అనుకుందాము. సృష్టి కార్యంలో 2 ఎగ్జాంపుల్స్ చిన్నగా చెప్తా సార్, పెద్ద అవసరం లేదు. క్రూర జంతువులు అనేది నాలుకతోటి నీళ్ళు అవుతాయి, శాకాహార జంతువులు నాలుకతోటి నీళ్ళు అవుతాయి, నోరు తడతాయి. ఇప్పుడు ఆవు తీసుకోండి, బర్రె తీసుకోండి, మేక తీసుకోండి, నీళ్ళు ఎట్లా తాగుతాయి? సింహం ఎట్లా తాగుతుంది? కుక్క ఎట్లా తాగుతుంది సార్? నాలుకతో తాగుతుంది. మనం ఎట్లా తాగుతాం సార్? మనం మామూలుగా నోరుతో తాగుతాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి సార్? ఓకే, అంతే కదా, పెద్ద లాజిక్ అవసరం లేదు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి. సృష్టి అంటే సృష్టి జీవ వైవిధ్యం అంటాం కదా సార్. జీవ వైవిధ్యం అంటే దాని అర్థం ఏంటంటే మనము జీవితానికి ఇంకోరికి ఉపయోగపడము. ఇప్పుడు మనకు చెట్లు ఉపయోగపడుతున్నాయి సార్, చెట్లను తింటలేము. ఇప్పుడు చెట్లు కాయలు కాస్తున్నాయి, అవి మనకు ఉపయోగం కోసమే ఉన్నాయి. అవి తన కోసం లేవు కదా, వాటికి ఇంద్రియాలు లేవు కదా, కానీ వాటికి జీవం ఉందిగా. జీవం ఉంది కానీ ఇవ్వడం కోసం ఉంది సార్. సృష్టి ఉపయోగం అనే పదం మీద నడుస్తుంది. ఉపయోగం అనేది 2 ఉంటాయి సార్ ఇలా, స్వ ఉపయోగం, పరోపకారం. అంటే స్వ ఉపయోగం అంటే ఇక్కడ అన్ని జీవులేమో ఇవ్వడంలోనే ఉంటాయి సార్, కానీ మనిషికి వచ్చేసరికి తీసుకోవడం ఉంటుంది, ఇవ్వడం ఉంటుంది. సో మనము జీవ వైవిధ్యంలో ఇంకో జీవికి ఉపయోగపడుకుంటూ నీ కోసం సృష్టించబడ్డది తీసుకో. చెట్టు ఉన్నది సార్, కాయలు కాస్తుంది. ఇప్పుడు ఆవు ఉన్నది సార్, పాలు ఇస్తుంది. పాలు ఎవరి కోసం? ఇవ్వడానికి కదా ఉన్నది. సో పాలు తాగు. కానీ ఒక 10 సంవత్సరాలు మనం పాలు వింటుకొని జీవనాధారం ఉపయోగపడ్డ తర్వాత అది ముసలిది అయిపోయినాక కటికోలకు అమ్ముతున్నామా లేదా, అంటే కబేరాలకు అమ్ముతున్నామా లేదా? మరి అది కర్మ కాదా సార్? ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదు అంటారు కదా సార్. అంటే 10 సంవత్సరాలు మనకు ఉపయోగపడి, ఇప్పుడు మనం 1 లక్ష రూపాయలు ఒక వ్యక్తికి సాయం చేస్తేనే, ఒక వ్యక్తికి 1 సంవత్సరం స్కూల్ ఫీజు అవుతేనే నేను చదివించిన అంటాం సార్. మరొక జీవిత కాలం ఒక తన శరీరాన్ని నీ కోసం త్యాగం చేస్తుంది కదా, అది కర్మ అంటు కదా సార్. ఆ పాపం మనకు అకౌంట్లో పడదా? సో ఆ పాపకర్మ మీరు అనుభవించాల్సిందే. సో సృష్టి జీవ వైవిధ్యంలో నువ్వు ఉపయోగంలో ఉన్నావు, నీకు రావాల్సింది సిస్టమ్ చూసుకుంటుంది.